దురంధర్ సినిమాలోని పాత్రలు పాకిస్తాన్లోని లారీ మురికవాడలో మళ్లీ వినపడుతున్నాయి. తాజాగా మరో గ్యాంగ్స్టర్ వజైర్ బలోచ్ తమ్ముడు జుబైర్ బలోచ్ పై జూలై 30వ తేదీన సాయంత్రం ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అయితే ఈ వజైర్ బలోచ్ పాత్ర దురంధర్లో చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వజైర్ జైల్లో ఉన్నాడు. కానీ అతని తమ్ముడు తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. వచ్చి రాగానే ఆపరేషన్ మొదలు పెట్టాడు. తన అన్న వదిలేసిన గ్యాంగ్ ను రీయాక్టివేట్ చేశాడు. అయితే ప్రత్యర్థులు అంతకంటే ముందే మేలుకొన్నారు. మరోసారి దురంధర్ సినిమాకు కొనసాగింపుగా కరాచీలో కల్లోలం నడుస్తోంది. మరి అసలు ఏం జరిగిందో మొదటి నుంచి ఓసారి చూద్దాం. దురంధర్ సినిమాలో మోస్ట్ బ్రోతల్ కిల్లర్ రెహమాన్ దకైత్. కానీ అతను రాజకీయంగా పోటీ అవుతున్నాడు. తనకంటే పొలిటికల్ పవర్ లో మించిపోతున్నాడని నాటి ఎంపీగా ఉన్న దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ దారుణంగా ఎన్కౌంటర్ చేయించాడు. ఇప్పుడు ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అది కూడా నమ్మించి తన కింద పనిచేసే పోలీస్ కమిషనర్ గా ఉన్న చౌదరి అస్లాం తో ఓ ఫంక్షన్ హాల్ కు పిలిపించి హత్య చేయించాడు. దాన్ని ఎన్కౌంటర్ గా ప్రకటించారు. ఎందుకంటే అప్పటికే కరాచీ అండర్ వరల్డ్ డాన్గా రెహమాన్ దకైత్ కు పేరుంది. లారీతో పాటు కరాచీలో పట్టు కోసం గ్యాంగ్స్టర్ ను వాడుకున్నాడు ఆసిఫ్ అలీ జర్దారీ. కానీ తన పవర్ ను మించిపోతున్నాడనే కారణంతో రెహమాన్ ను హత్య చేయించాడు. రెహమాన్ చనిపోయినంత మాత్రాన లారీలో రెహమాన్ గ్యాంగ్ క్లోజ్ కాలేదు. ఆ ప్లేస్ లోకి దురంధర్ సినిమాలో చూపించినట్లుగా వజైర్ బలోచ్ వచ్చాడు. రెహమాన్ ను చంపించిన వారిని, కారణమైన వారిని హత్య చేశాడు. మళ్లీ లారీలో రెహమాన్ గ్యాంగ్దే పట్టని నిరూపించాడు. కాకపోతే నాటి రాజకీయ నాయకులు, పోలీసులు చేసిన తప్పులను కవర్ చేసేందుకు ఈ వజైర్ ను బలి చేశారు. అన్ని కేసులు అతని మీదకు తోసేసి కరాచీ సెంట్రల్ జైల్లో పడేశారు. ఇది మనకు సినిమాలో చూపించిందే. కానీ తన అన్న స్థానంలోకి వచ్చాడు ఈ జుబైర్ బలోచ్. మొదట చాలా అమాయకుడిగా కనిపించిన జుబైర్ తన అన్నను మించి కర్కశంగా వ్యవహరించాడు. ప్రత్యర్థులను లారీలోనే వేటాడి చంపాడు. రాజకీయ సెటిల్మెంట్లు, హత్యల నుంచి వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయటం మొదలు పెట్టాడు. మళ్లీ లారీలో రెహమాన్ దకైత్ వదిలి వెళ్లిన గ్యాంగ్ కంటిన్యూ అయింది. వజైర్ ఆదేశాలతో అతని గ్యాంగ్ అంతా జుబైర్ కింద పనిచేసింది. అయితే ఆగస్టు 9, 2009న రెహమాన్ దకైత్ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. అక్కడి నుంచి ఈ వజైర్ బలోచ్ లారీకి కింగ్ అయ్యాడు. కరాచీకి అమ్మ మొగుడయ్యాడు. అతనికి సాయంగా తమ్ముడు జుబైర్ ఉన్నాడు. కానీ ఆసిఫ్ అలీ జర్దారీ ఆదేశాలతో వజైర్ తో ఒప్పందం చేసుకున్నారు పోలీసులు. తమ సీక్రెట్లు బయట పెట్టకుండా ఉండేందుకు ఎన్కౌంటర్ చేయకుండా వదిలేశారు. కానీ జైల్లోనే 5 స్టార్ ఫెసిలిటీస్ తో వజైర్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ పోలీసులకు అతని తమ్ముడు ఇప్పుడు చిరాకుగా మారాడు. దీంతో 2012లో ఆపరేషన్ క్లీన్ కరాచీ చేపట్టారు పోలీసులు. ఆ సమయంలోనే జుబైర్ ను కూడా 140 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. వాస్తవానికి అసలు ఎన్కౌంటరే చేసేవారు. కానీ జైల్లో ఉన్నా కూడా వజైర్ తన తమ్ముడిని కాపాడుకున్నాడు. 2012 నుంచి జైల్లోనే ఉన్నాడు. కానీ అతను ఏ నేరంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు పోలీసులు. అలా 2012 నుంచి ఒక్క కేసులో బెయిల్ సాధించాడు. చివరకు జనవరి 2026లో అన్నింటిపై బెయిల్ వచ్చింది. దీంతో జైలు నుంచి జుబైర్ బలోచ్ విడుదలయ్యాడు. మళ్లీ లారీలో రెహమాన్ గ్యాంగ్ కు శక్తి వచ్చింది. కాకపోతే షరతులతో కూడిన బెయిల్ కావడంతో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. నేరాలు మాత్రం ఆపలేదు. అప్పటి వరకు తిరుగులేదనుకున్న ప్రత్యర్థి గ్యాంగ్స్టర్స్ జుబైర్ రాకతో వెనక్కి తగ్గారు. కొంతమంది భయపడ్డారు. ఎందుకంటే లారీలో జుబైర్ కు తెలియకుండా చీమ కూడా ఎంటర్ కాదు. ఇటు కరాచీలోనూ ఇతర గ్యాంగ్స్టర్స్ ఏ పని చేసినా కూడా చిటికలో తెలిసిపోతుంది. అందుకే సెటిల్మెంట్ లో జుబైర్ ఉన్నాడంటే ఇతరులు సైడ్ అవ్వాల్సిందే. అందుకే ప్రత్యర్థులు స్కెచ్ చేశారు. వజైర్ ను లేపేస్తే ఇక కరాచీ మొత్తం ఏలొచ్చనేది వారి ప్లాన్. ఇదే మంచి సమయం అనుకున్నారు. కోట్ల డబ్బు ఉండి కరాచీలోని లగ్జరీ విఐపీ కాలనీలో ఉండే సత్తా ఉన్నా కూడా లారీ మాత్రమే వారికి సేఫెస్ట్ ప్లేస్. అందుకే మురికివాడలోనే గ్యాంగ్స్టర్స్ ఉంటారు. జూలై 30న సాయంత్రం టీ తాగి స్నేహితుడిస్తే కిందికి వచ్చాడు జుబైర్. ఏదైనా ఆపరేషన్ ఉంటే తానే తమ సీక్రెట్ కేంద్రానికి వెళతాడు. జైలు నుంచి వచ్చాక ఫ్యామిలీతోనే ఎక్కువ గడుపుతున్నాడు. ఈ విషయాన్ని గత 5 నెలలుగా రెక్కి నిర్వహించారు ప్రత్యర్థులు. స్థానికంగా అతని ఇంటి దగ్గరనే ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒంటరిగా కనిపిస్తే చంపాలనేది ప్లాన్. ఆ సమయం గురువారం వచ్చింది. సాయంత్రం వేళ తన స్నేహితుడితో ఇంటి ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు జుబైర్. ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు బైక్ మీద వేగంగా వచ్చారు. వచ్చి రాగానే సలాం అలైకుం జుబైర్ భాయ్ అన్నాడు బైక్ నడిపే వ్యక్తి. అతను విష్ చేసేందుకు చేయి ఎత్తగానే వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీ తీసి దగ్గర నుంచి ఛాతీ కడుపులో కాల్చాడు. కానీ జుబైర్ ఇంటికి ఎదురుగా ఉన్న కిరాణా షాపు యజమాని తుపాకీ తీసి వేగంగా బైక్ మీద ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపాడు. దీంతో వాళ్లు పరారయ్యారు. అయినా వారిని వెంటాడి కాల్పులు జరిపాడు ఆ
కిరాణా షాప్ యజమాని. అతను జుబైర్ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటున్నాడు. వీరి గ్యాంగ్ సభ్యుడే. అది తెలియని ప్రత్యర్థులు అటాక్ చేశారు. కానీ అప్పటికే కాస్త ఏమరపాటుగా ఉండడంతో బుల్లెట్లు తాకాయి. తీవ్ర గాయాలపైన జుబైర్ ను వెంటనే కరాచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇదే సమయంలో ఇద్దరు కాలనీలు నడుచుకుంటూ వెళుతుండగా రెండు వైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఉజైర్ తమ్ముడు జుబైర్ బలోచ్ పై హత్యాయత్నం జరిగిందని తెలియగానే వందల మంది పోలీసులు లారీకి వచ్చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు మాత్రం పాత కక్షల కారణంగానే ఈ హత్యాయత్నం జరిగినట్లు ప్రకటించారు. లారీలోని అతని అనుచరులు మాత్రం కొత్త కథ చెబుతున్నారు. ఈ జుబైర్ బలోచ్ ఓ రాజకీయ పార్టీలో చేరాడు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పొలిటికల్ పవర్ లేకుండా ఏ గ్యాంగ్స్టర్ ఏమీ చేయలేడని తెలుసుకున్న జుబైర్ ఎలాగైనా సరే ఎంపీగా గెలవాలి, తన అన్న రెహమాన్ దకేత్ సాధించాలనేది తాను సాధించాలనుకున్నాడు. అందుకే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. తన అనుచరులను తుపాకులు, మెషిన్ గన్స్ తో తన ఇంటి దగ్గర కనిపించొద్దని ఆదేశాలు జారీ చేశాడు. లారీ మొత్తం తాను చేరిన పార్టీ జెండాలతో నింపేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇంతలోనే జుబైర్ పై కాల్పులు జరిపారు. అతను ఇప్పుడు బతకడం చాలా కష్టం. బతికిన ఆసుపత్రిలోనే మళ్లీ చంపేస్తారనే వార్తలు కూడా లారీలో వినిపిస్తున్నాయి. అయితే ఇది అతని ప్రత్యర్థులతో రాజకీయ పార్టీ నాయకులే చేయించిన దాడి అని ప్రచారం బలంగా ఉంది. అయితే జుబైర్ పొరపాటున బ్రతికితే మాత్రం మరోసారి కరాచీ గ్యాంగ్ వార్లతో అట్టడుగుతుందని సామాన్యులు భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆపరేషన్ కరాచీ క్లీన్ తో చాలా మంది గ్యాంగ్ సభ్యులు దుబాయ్ పారిపోయారు. కొంతమంది ఇతర గల్ఫ్ దేశాలకు కూడా చెక్కేశారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా మళ్లీ వస్తున్నారు. కోర్టు ఆంక్షల కారణంతో పాటు రాజకీయంగా ఎదగాలని కాస్త కామ్ గా ఉన్నాడు జుబైర్. ఇక తాను చేయించే నేరాలు తన పైకి రాకుండా లోపల తన అనుచరులతో చేయిస్తున్నాడు. మళ్లీ డబ్బు, ఆయుధాలు సమకూర్చుకుంటున్నాడు. అందుకే జుబైర్ బలపడక ముందే చంపేయాలనే ప్లాన్ తో ప్రణాళిక అమలు చేశారు ప్రత్యర్థులు. ఒకవేళ జుబైర్ బ్రతికితే లారీలో రచ్చే. సరే, ఆ సంగతి ఎలా ఉన్నా కూడా దురంధర్ సీక్వెల్ కు మాత్రం మరో కత్తి లాంటి స్టోరీ దొరికినట్టే. మరి మూడో భాగంపై దర్శకుడు ఆదిత్యదార్ ఎలాంటి ప్రకటన చేయకున్నా కూడా కథ మాత్రం లారీ నుంచే ఇప్పుడు పుట్టడం విశేషం. మరి ఈ పాకిస్తాన్ గ్యాంగ్ వార్స్ పై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.